హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా, నిఫ్టీ వర్సెస్ మైండ్ సెట్, గెలుపు ఎవరిది చెప్పగలుగుతారా ఫ్రెండ్స్? గెలుపు ఎవరిదో కామెంట్స్లో రాయండి. ముమ్మాటికి నిఫ్టీదే గెలుపు అండి. ఎందుకంటే మన మైండ్ సెట్ ఎప్పటి వరకు అయితే వీక్ ఉంటుందో నిఫ్టీ మన పైన ఎప్పుడూ గెలుస్తూనే ఉంటుంది. అది కన్ఫామ్. మన మైండ్ సెట్ ఎప్పటి వరకు అయితే స్ట్రాంగ్ కాదో, మనం ఒక విషయానికి, ఒక స్ట్రాటజీకి, ఒక ప్లాన్కి మనం ఎప్పుడైతే కట్టుబడి ఉండక మనం వీక్గా ఉంటామో అప్పటి వరకు నిఫ్టీ మన పైన గెలుస్తూనే ఉంటుంది. అందుకే చెప్తున్నా ఫ్రెండ్స్, బిగినర్స్ ఈ వీడియోని మొత్తం చూడండి దయచేసి. ఫ్రెండ్స్, నాకు నిజంగా చెప్పండి ఫ్రెండ్స్, ఎంతమంది ప్లాన్ చేసుకొని స్ట్రాటజీగా రేపు ఇలా చేయాలి, అలా చేయాలి అని మనం ప్లాన్ చేసుకుంటాం. మనం ప్లాన్ చేసుకున్న తర్వాత మార్నింగ్ మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత ఎంతమంది మన ప్లాన్ని అమలు చేస్తారో నిజంగా చెప్పండి ఫ్రెండ్స్. ఎవరైనా చేస్తారా? చెయ్యరు. ఎందుకంటే మనం అనుకున్నది ఒకటి, ఆడ పొద్దున మనం ల్యాప్టాపో, ఫోనో, సిస్టమో ఓపెన్ చేసిన తర్వాత జరిగేది ఇంకోటి. ఎందుకు చెప్తున్నా అంటే ఫ్రెండ్స్, నేను కూడా ఒక బిగినర్నే. ఇంతకుముందు వీడియోస్ కూడా చెప్పాను నేను. కాకపోతే ఇప్పుడు కాదు, 10 ఇయర్స్ బ్యాక్ నేను కూడా ఒక బిగినర్నే. అప్పుడు కూడా నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఇప్పుడు మళ్ళీ ఎవరు చెయ్యొద్దు అని చెప్పి ఆ మైండ్ సెట్, అంటే మన మైండ్ సెట్ స్ట్రాంగ్ కావాలి అనే ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటి అంటే, ఎందుకు అనేది మనం చేయలేకపోతున్నాము, మైండ్ సెట్ స్ట్రాంగ్ చేయలేకపోతున్నాము, ఎందుకు ఓడిపోతున్నాము, ఎందుకు లాసెస్ వస్తున్నాయి అనేది మన కాన్సెప్ట్. ముఖ్యంగా ఏంది అంటే ఫ్రెండ్స్, మనము ఓడిపోయేది ఒకటే విషయం, భయం. ఆ భయం ఏంది అంటే, మనం పొజిషన్, ఎగ్జాంపుల్ కాల్స్లో పొజిషన్లో ఉన్నాం, తీసుకున్న తర్వాత అది వెనుకకు వచ్చేస్తుందేమో అని ఒక భావనతోటి ఒక్క రెండు రెడ్ క్యాండిల్ పడంగానే మనం ఎగ్జిట్ అయిపోతాం. అంతేనా ఫ్రెండ్స్? మీకు అలా జరిగి ఉంటుందా? నాకైతే జరిగింది. అందరికీ జరుగుతుంది. మోమాటానికి కొందరు చెప్తారు, చెప్పకపోవచ్చు, కానీ మార్కెట్లో జరిగేది మాత్రం ఇదే. ఎగ్జాంపుల్, మనం పుట్లో ఉన్నామనుకోండి, పుట్లో ఉన్నాము, మనకు పుట్ ఏంది, మనకు మార్కెట్ పడాలని ఉంటుంది. కానీ మనం పొజిషన్లో ఉన్నాక ఒకటి రెండు గ్రీన్ క్యాండిల్స్ పడగానే అయ్యో పైకి పోతుందేమో అని మనం ఎగ్జిట్ అయిపోతాం. గదే మనం చేసే పెద్ద మిస్టేకు. మన వల్ల అయ్యేది అదే మిస్టేకు. అందుకే మనం ఓడిపోతున్నాం. నిఫ్టీ ఎప్పుడు మన పైన గెలుస్తూనే ఉంటుంది. అందుకే చెప్తున్నా ఫ్రెండ్స్, ఏమీ లేదు, మనము మైండ్ సెట్ ప్రాపర్గా స్ట్రాంగ్గా చేసుకోవాలి. మన మైండ్ సెట్ని స్ట్రాంగ్గా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఏంది అంటే, మనం ఎందుకు భయపడతాము అంటే, మన ప్రిన్సిపల్ ఎన్నిటికో ముడిపడి ఉంటుంది. మనకు చేసేటప్పుడు మనకు భయం ఎందుకు వస్తుంది అంటే, మన ప్రిన్సిపల్ పోతే రేపు ఖర్చులకు ఎలా, ట్రేడింగ్కి ఎలా, అంతే కదా ఫ్రెండ్స్, ఇంటి ఖర్చులకు ఎలా అని మనకు అన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. మన లోపల పెద్ద అంతర్యుద్ధం జరుగుతుంటుంది. అందరికీ జరిగేదే ఫ్రెండ్స్ ఇది. కాకపోతే భయపడకుండా ఆ బయటి విషయాలు, ఇంటి విషయాలు ఏదైనా ఉండని, ఎన్ని వచ్చినా దాన్ని పట్టించుకోకుండా మనం ఏదైతే ప్లాన్ చేసుకొని స్ట్రాటజీగా ఏది చేయాలనుకుంటున్నామో అది మాత్రమే చేయాలి. వేరే ఎన్నైనా గుర్తు వస్తాయి, కానీ మనం దానికి లొంగకుండా స్ట్రాంగ్గా ఉండి మనం ఏదైతే ప్లాన్ చేస్తున్నామో అదే చేసుకుంటూ పోవాలి. ఒక రెండు రెడ్ క్యాండిల్స్ మనకు పడంగానే మనం భయపడి ఎగ్జిట్ కావద్దు. అలాగే గ్రీన్ క్యాండిల్స్ పడగానే మనం భయపడవద్దు. ముందు మనకు ఏ ఫ్రేమ్లో ఉన్నామో టైం ఫ్రేమ్ అది చూసుకోండి. మీరు 5 మినిట్స్, 10 మినిట్స్, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉంటారు కదా. ఏ టైం ఫ్రేమ్లో ఉన్నా దాన్ని పాటించండి.
ఏంటంటే డిసిప్లిన్గా పాటించాలి. పాటించిన తర్వాతనే అది మన స్టాప్ లాస్ని హిట్ అయ్యి వెళ్ళిన తర్వాతనే మనం వేరే ఆలోచన చేయాలి. అంతకు మించి స్టాప్ లాస్ హిట్ కాకముందే మనం ఎలాంటి డెసిషన్ తీసుకొని మనం ఆ ట్రేడ్లోకి వెళ్ళి బయటకు రావద్దు. ఇంకో మిస్టేక్ ఏంటంటే ఫ్రెండ్స్, చాలామంది 3-4 టూల్స్ ఉపయోగిస్తారు. ఓ సూపర్ ట్రెండ్ పెట్టుకుంటారు, ఆర్ఎస్ఐ పెట్టుకుంటారు, బోలింగర్ బ్యాండ్స్ పెట్టుకుంటారు, చాలా అలాంటి ఓ 4-5 రకాలు పెట్టుకుంటారు. మనం ఉండే మొబైల్ ఇంత, దాంట్లో క్యాండిల్ ఇంత, మళ్ళా టెక్నికల్ ఇంత. అసలు క్యాండిల్ ఎక్కడ పోతుంది, ఏం చేస్తుంది అనేది నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నేను ఒక టూల్ ఇంట్రడ్యూస్ చేసి వీడియోస్ చేస్తున్నాను, 4-5 వీడియోలు చేసినాను. అయితే ఈ టూలు నేను గత 5 సంవత్సరాల నుంచి వాడుతున్నాను. అయితే మీరు ఇది వాడండి అని నేను చెప్పట్లేదు, మీరు ఏ టూల్ అన్నా వాడండి. కాకపోతే దాన్ని నమ్మి ఒకటే టూల్ని స్ట్రాటజీగా తీసుకోండి, ఒకటే టూల్ని నమ్మండి. దాన్ని బేస్ చేసుకొని మాత్రమే ట్రేడ్ చేయండి. మీరు ఏ 4 టూళ్ళు పెట్టండి, ఏది పెట్టినా కానీ అన్నీ సరిసమానంగా ఏది చెప్పదు. అదొక 20-30 పాయింట్లు తేడా చెప్తుంది, ఇంకో టూల్ ఇంకో 20-30 పాయింట్ల తేడాలో చెప్తుంది. మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. అలా చేయొద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే నేను అనుభవంతో చెప్తున్నా, నా మాట వినండి దయచేసి. ఏదన్నా ఒక్క టూల్ని నమ్ముకోండి, దాన్ని ప్రకారంగా వెళ్ళండి. భయపడకుండా స్ట్రాంగ్గా ఉండి మీరు ప్లాన్ చేసి మన మైండ్ సెట్ని అధిగమించి, మన ఆలోచనల్ని అధిగమించి ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్. ధైర్యంతో ట్రేడ్ చేయండి. ఎన్ని ఆలోచనలు వచ్చినా బయటి ఆలోచనలు ఇక్కడ తీసుకురాకండి. వస్తాయి ఆలోచనలు, ఖచ్చితంగా వస్తాయి, కానీ దాన్ని మనం పట్టించుకోవద్దు. నేను ట్రేడ్లో ఉన్నాను, నా ట్రేడ్ అయినాక నీతో మాట్లాడతా అని చెప్పి ఆలోచనతో మీరు మాట్లాడండి. ఖచ్చితంగా అవి సక్సెస్ అవుతుంది. మీకు తెలీదు దాని గురించి, ఆ ఆలోచనతో మీరు మాట్లాడండి, మీకు ఆలోచన రాదు. నా మాట వినండి ఫ్రెండ్స్, నేను అలానే చేస్తున్నాను. అలా చేసుకుంటూ మెడిటేషన్ చేసి వేరే 2-3 పెద్దవాళ్ళు చెప్పిన మాటలు విని మెల్లమెల్లగా నేను ఈ స్టేజ్కి వచ్చాను. ఎందుకంటే అది మన మనసు అనేది కోతి లాంటిదండి, అందరికీ తెలుసు. అది మనతోటి తప్పులు చేయిస్తుంది, ఒప్పులు చేయిస్తుంది. కాకపోతే మనం ఇప్పుడు పైసలు సంపాదించే విషయంలో ఉన్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఒక టూల్ని నమ్ముకోండి, దాన్ని బేస్ చేసుకొని మాత్రమే మీరు ట్రేడ్ చేయండి. నేను ఇంకా ఫర్దర్గా వీడియో చేస్తుంటే దీని గురించి ఇంకో వీడియో చేస్తానండి. దయచేసి నేనేమైనా మాట్లాడిన దాంట్లో తప్పు ఉంటే క్షమించండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి సంబంధించిన మైండ్ సెట్కి సంబంధించిన వీడియో మాత్రం ఇంకొకటి చేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.